శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తేనండి. నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాల్స్ని. అందరూ ఎలా ఉన్నారు? ఇక నుండి చెప్తున్నటువంటి రాసులలో జన్మించినటువంటి వారు నేటి నుండి 2 చేతులా సంపాదిస్తూనే ఉంటారు. నిజంగా 3 పూటల భోజనం చేస్తూనే ఉంటారు. అంతే కదండి. ఇప్పుడు ఎందుకంటే ఒక మంచిగా చక్కగా 3 పూటల భోజనం చేస్తున్నారంటే వాళ్ళకు సంపాదన ఉన్నట్టే. లేని వాళ్ళు ఏం చేస్తారండి, ఒక పూట మార్చుకొని 2 పూటలు మార్చుకొని ఒక్క పూట భోజనం చేసుకొని నీళ్ళు తాగి బ్రతికే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఆకలితో అలమటించేవారు మన భారతదేశంలో చాలా మంది ఉండొచ్చండి. ఒక పూట దొరికినప్పుడే పూట భోజనం చేసి ఖాళీగా మిగతా రోజులన్నీ కూడా పస్తులుండేటటువంటి రోజులు కూడా ఉన్నాయి. చాలా మందికి ఉన్నాయి. కానీ నేననేది ఏంటంటే, మనకు సంపాదన పెరగాలి. మనం హ్యాపీగా, సుఖంగా, సంతోషంగా, ఉన్నతంగా ఉండాలంటే మనకు కావాల్సింది మనం సంపాదన పెరగాలి. అంటే సంపాదన పెరగాలంటే మనం చేస్తున్నటువంటి వ్యాపారంలో మంచి ప్రయోజనాలు చేకూరాలి. వ్యాపారాలు చాలామంది మనం చూస్తుంటాం. వ్యాపారాలు పెట్టి ఎంత పెద్ద మొత్తంలో నష్టపోతున్నారో తెలుసా? అలా నష్టపోవడం మీకు ఇష్టమే అవుతుందేమో అని అనుకుంటున్నా. ఇప్పుడు ముందు నుంచి చీమను పోనీయరు, వెనక నుంచి ఏనుగులు పోతూనే ఉంటాయి. అయ్యా నాయనా, నేను మీ జీవితాన్ని బాగుపరుస్తాను, మీ పేరులో బలాన్ని మార్చేస్తాను, మీకు వ్యాపారంలో లాభాన్ని తెప్పిస్తాను, మీరు ఒకసారి వచ్చి కలవండి, ఫోన్ లైన్లో సంప్రదించండి అంటే ఎవరు నమ్మరండి. లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు, వేల రూపాయలు, లక్షల రూపాయలు ఇట్లా ఖర్చు అయిపోతూనే ఉండి లాస్ అయిపోతూనే ఉంటే వాటిని చూసి బాధపడతారు తప్ప, మరి ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఏం ప్రాబ్లం వచ్చిందని, నాకు ఇంత కర్మ పట్టింది, నాకు పక్కనున్నోడు సంపాదిస్తున్నాడు, నేను ఎందుకు సంపాదించట్లేదు, నాకెందుకు ఎప్పుడు ఈ రుణ బాధలు, ఎప్పుడు అప్పులతోనే ఇబ్బంది పడుతున్నాను, నేను సంపాదించింది ఎందుకు అని ఎప్పుడైనా మిమ్మల్ని మీరు మనన చేసుకున్నారా? దానికోసమని ఎవరి దగ్గరికైనా వెళ్ళారా? శాస్త్రం ఎప్పుడు తప్పు చెప్పదండి. నా దగ్గర అతి పురాతనమైనటువంటి తాళపత్ర నిధులు ఉంటాయి. ఈ తాళపత్ర నిధుల్లో ప్రతి ఒక్కటి రాసిపెట్టి ఉంటుంది. నాకు ఇష్టమైనటువంటి కూర పెడితే నేను చక్కగా భోజనం చేస్తాను. నాకు ఇష్టమైనటువంటి కూర నాకు పెట్టారనుకోండి, ఎట్లుంటుందండి? మీకు ఇంకొక విషయం చెప్పాలండి. ఈ మాట అమంగళంగా అంటే నేను చెప్తున్నాను. మొన్న సుబ్రహ్మణ్యేశ్వర అక్కడికి వెళ్ళాను. ఎక్కడికి? మన తిరువనంతపురం వెళ్ళాను. మనం ప్రతిదీ మనం అయితే ఇంట్లో నుంచి తెచ్చుకొని తినలేం కదా. వెళ్ళి ఒక హోటల్కి వెళ్ళానండి. ఒక హోటల్కి వెళ్ళిన తర్వాత నేను టిఫిన్ చేద్దామని ఇంకా లోపలికి వెళ్ళి టిఫిన్ ఆర్డర్ చేసాను. వచ్చింది. అక్కడ మెసేజ్ అంటే అక్కడ ఒక బోర్డు మీద రాసిపెట్టి ఉంది, ఇక్కడ వీళ్ళకు ఏమేమి ఐటమ్స్ వస్తాయని. అన్నీ ఉన్నాయి, దానిలో అన్నీ ఉన్నాయి. మటను, చికెను, ఫ్రెష్, ఫ్రాన్స్, లాస్ట్కు దానిలో బీఫ్ అనేది కూడా ఉందండి. ఏంటి ఇవన్నీ చేస్తారా ఇక్కడ, ఇదంతా అని చెప్పేసి ఆకలి అవుతుంది. అయినా నాతో ఉన్న వాళ్ళందరం కూడా మేము బయటకు వచ్చేసామండి. మేము చూసుకోలేదు అసలే. నచ్చదండి. నువ్వు ఎంత నాకు పెట్టే తిండి ఇడ్లీ, వడ, పూరి, దోశ ఏదైనా ఒకటి పెట్టినా తినొచ్చు, కానీ ఆ సమూహంలో ఇది తయారైంది కాబట్టి అదంతా నచ్చలేదండి. చూస్తే మంచి హోటల్, 5 స్టార్ హోటల్, కానీ అక్కడ ఈ ప్రాబ్లం ఉంది. వద్దునైనా ఈ తిండి వద్దు, కాకపోతే ఈరోజు మార్చుకున్నదంటే కొబ్బరి బోండా నీళ్ళు తాగుతా వచ్చేసినా అని బయటకు వచ్చేసామండి. అంటే నాకు ఇష్టం లేదు, నేను చేయలేని పని. నాకు ఆ రోజంతా అన్నం సహించలేదు. అక్కడికి వెళ్ళి నా దరిద్రం ఏంటంటే వాటర్ తాగాను. వాటర్ తాగే వరకు నాకు వామిటింగ్ సెన్సేషన్ మొదలైంది. ఇంకా నాకు ఆ రోజు అన్నం వంట పట్టలేదు, అసలు తినబుద్ధి కాలేదు అసలే. ఎందుకంటే ప్రతిరోజు హోమాలు, యాగాలు, ఇదే కదా నా జీవిత చరిత్ర. ఏదైనా కూడా వెజిటేరియన్తో చక్కగా రోజుకు 2-3 కర్రీస్తో హ్యాపీగా, పాలు, పెరుగు ఇవన్నీ వీటితోనే హ్యాపీగా తినేటువంటి వాడిని ఒక్కసారి దాంట్లో అడుగుపెట్టే వరకు నాకు ఆ పేరు వినగానే నాకు అనిపించిందండి. అంటే ఎవరికైనా కూడా మనం ఇష్టమైన పనిని ఇష్టంగా చేయాలి. ఇష్టం లేనిది మనం చేసామనుకోండి, ఏమవుతుంది? నష్టం జరుగుతుంది. ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారు, కరెక్షన్కి వచ్చారు. నేను ఒక వ్యాపారం పెడుతున్నానని చెప్పారు. ఆల్రెడీ నష్టపోతున్నాను సార్ అని చెప్పారు. అతని జాతకాన్ని తాళపత్ర గ్రంథాలు చూస్తే ఆ వ్యాపారం అతనికి పనిచేయదు. నీకు వ్యాపారం పనిచేయని వ్యాపారం చేస్తే ఏమవుతుంది? నష్టపోతుంది.
మరి నీ పక్కన ఉన్నవాడికి అతను అన్నాడు, నా పక్కన ఉన్నవాడికి బాగానే జరుగుతుంది సార్, దానివల్ల లక్షలు సంపాదించాడు, కోట్లు సంపాదించాడు అని అంటున్నాడు. పక్కన ఉన్నవాడు డేట్ ఆఫ్ బర్త్ వేరు కావచ్చు, అతని డెస్టినీ నెంబర్ వేరు కావచ్చు, అతని రాశి వేరు కావచ్చు, నక్షత్రం వేరు కావచ్చు, లగ్నం వేరు కావచ్చు, డెస్టినీ నెంబర్ వేరు కావచ్చు, అతనికి సరిపోయే విధంగా అతనికి లక్ కలిసి రావచ్చు. ఇదే బిజినెస్ నువ్వు చేస్తే నువ్వు లాస్ అవుతావు. నాకు తెలిసి నేను చాలా మంది ఇదే చేస్తుంటారండి. బిజినెస్ పెట్టాలని చూస్తారు, బిజినెస్ పెట్టినప్పుడు ఒక 4-5 షాపులను వాటిని పెట్టిని చూస్తారు, బాగా రష్గా ఉన్నటువంటి షాపులను. అబ్బాయి ఇది బిజినెస్ బాగా నడుస్తుంది, బాగా వ్యాపారం వస్తుంది వచ్చి అదే సేమ్ టు సేమ్ బిజినెస్ తను ఎదురుగా పెట్టుకుంటారు. అక్కడ బిజినెస్ నడుస్తుంది, ఇక్కడ బిజినెస్ నడవదు. అంతకంటే టేస్టీగా చేయి, అంతకంటే మంచిగా చేయి, అదే నడుస్తుంది, ఇది నడవదు. ఎందుకంటే మన గ్రహస్థితి మనకి ఏది సూటబుల్ అవుతుందో అదే చేసుకోవాలి. అంతేకాని వేరే ఏదైనా చేసాం అనుకోండి నష్టపోతాం. చాలా మంది ఇదే ప్రాబ్లమ్స్లో ఎదుర్కొంటున్నారండి. వ్యాపారాలు పెట్టుకోవాలనుకున్నప్పుడు ఒక్కసారి నా పర్సనల్గా సంప్రదిస్తే పోయేదే ఉందండి, తప్పే ఉంది చెప్పండి. ఒక్కసారి లక్షలు పెడతారు, కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారు. నాకు ఇచ్చే ఫీజు గురించి ఆలోచించారు, ఎందుకంటే అవసరం లేదండి, అంత అవసరం లేదు. మీ వ్యాపారంలో మంచి బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు రావాలి, మంచిగా నడవాలనుకుంటే నేను వ్యాపార సంస్థకు మంచి పేరు ఇస్తాను. చక్కగా మీరు వ్యాపారం చేసుకోండి, సంపాదించండి, దర్జాగా బ్రతకండి, వీలైతే 10 మందికి సహాయం చేయండి. మీకు కలిగితేనే కదా మీరు పెట్టేది. మీకు కలిగింది నేను పెట్టమని నేను అడగను. దానం చేయి, దాన ధర్మాలు చేయి, దేవాలయాలు కట్టించు, గుళ్ళో చందాలు రాయి, అన్నదానం చేయని నేను ఎప్పుడు అంటానంటే, నువ్వు సంపాదించి నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నువ్వు సర్వీస్ చేసేయి. నీ దగ్గరనే లేదనుకోండి, నువ్వు సర్వీస్ చేయమంటే నీకు ఇంక అప్పులే కదా. ఓ రోజు శనీశ్వరుడు ఒక ఇంటికి భోజనానికి వచ్చాడంట. అమ్మ భిక్షాందేహి అని అడిగినప్పుడు దానిలో ఉన్నటువంటి ధర్మగులం కలిగినటువంటి వాళ్ళు ఏం చేశారంటే, కరెక్ట్ టైంకి వచ్చాడు కదా అని చెప్పేసి ఆయన తినకుండా తీసుకుపోయి శనీశ్వరునికి వేశాడు. అప్పుడు అతను చూసి శాపం పెట్టిపోయాడంట, శపించిపోయాడట. ఏంది, నేను చేసింది మంచే కదా, నాకెందుకు శాపం పెట్టారు అంటే, శనీశ్వరుడు ధర్మాన్ని 4 పాదాల మీద నడిపే వ్యక్తి. ఒక విధంగా చెప్పాలంటే దానికి తనవాడైనా మైటివాడైనా ఒక్కటే న్యాయం. నేను అన్నం కోసం నేను వస్తే నీ కడుపు మార్చుకొని నాకెందుకు వేసావు, నువ్వు సగం వేయకపోయావా, నీ కడుపు మార్చుకున్నావు, అది నువ్వు చేసింది తప్పు, అందుకే నీకు శని దేవుడు అతన్ని శపించిపోయాడండి. అంతేనండి. నువ్వు అనుకుంటావు ధర్మమే పుణ్యమే కదా అన్నాడు, పుణ్యం ఎక్కడదండి, నీకు ఉంటే నువ్వు పెట్టు. అందుకే నేను చెప్తున్నాను, నువ్వు దాన ధర్మాలు చేయాలంటే నీకు కలిగితే చెయ్యి, దాన ధర్మాలు చెయ్యి. నీకు అసలే లేదు, నువ్వు దాన ధర్మాలు ఎందుకు చేయాలి, నీ పరిస్థితి ఏందని అదో ఆలోచించాలి. కాబట్టి భగవంతుని మనం కోరుకునేది ఏంటంటే, మనం నిజాయితీగా కష్టపడతాము, బ్రహ్మాండంగా నిజాయితీగా ఎవరిని ఏ అన్యాయం చేయకుండా, ఎవరికి ఏ ఇబ్బంది కలిగించకుండా, మన తరపున మనం చేసేటువంటి ప్రతి ప్రయత్నం 10 మందికి ఉపయోగపడే విధంగా చేస్తూ ఆ భగవంతుని వేడుకోండి, మంచి బిజినెస్లు స్టార్ట్ చేసుకోండి, బ్రహ్మాండమైనటువంటి విజయం మీకు లభిస్తుంది. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా చెప్తున్నానండి, 100%, 200% నేను చేస్తున్నాను. కాబట్టి నేను ఒకటేనండి, మీరు ఇక నుండి నేను చెప్తున్నటువంటి రాసులు 2 చేతులా సంపాదిస్తూ 3 పూటల భోజనం చేస్తారు. కుంభరాశిలో జన్మించిన, ధనుస్సు రాశిలో జన్మించిన, వృషభ రాశిలో జన్మించిన, కర్కాటక రాశిలో జన్మించిన, ఈ 4 రాశులలో పుట్టినట్టు అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్తారండి, ఖచ్చితంగా వెళ్తారు. నేను ఇంకొక విషయం చెప్తున్నానండి, డిసెంబర్ 23వ తారీఖున సుదర్శన హోమం చేస్తున్నానండి. ఆ రోజు మహావిష్ణువును, అంటే మీకు దగ్గరలో వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ, రామునికి సంబంధించిన ఆలయం, శ్రీరామచంద్రమూర్తికి సంబంధించిన ఆలయం కానీ, తర్వాత మహావిష్ణువు ఆలయాలకు కానీ మీరు ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తే అక్కడి నుండి మీరు దర్శనం చేసుకోండి. ఆ 23వ తారీఖు వైకుంఠ ఏకాదశి, ఆ రోజు చాలామంది తిరుపతికి వెళ్తూ ఉంటారు. నేను ప్రత్యేకంగా చెప్తున్నానండి, మీరు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం అక్కడ వాళ్ళు ఏర్పాటు చేస్తారు. నాకు తెలిసి తిరుపతి దేవస్థానం ఆ రోజు దర్శనానికి వెళ్ళేవారు ఎవరైనా కూడా సుదర్శన హోమానికి స్లాట్ బుక్ చేసుకోండి. స్వామివారు సన్నిధానంలో ఉంటారు మీరు, నేను ఇక్కడ హోమం తలపెడతాను. ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం అండి. ఎందుకంటే ఏ టైం మనం ఈ 2 చేయలేము. అంటే మీరు ఇంటి దగ్గర ఉండైనా మీ పండితుల ద్వారానైనా సుదర్శన హోమంలో కూర్చోవాలి. అటు స్వామివారిని దర్శించుకోవాలంటే కుదరదు. అందుకే ఇక్కడ సుదర్శన హోమాన్ని నేను తలపెడతాను, మీరు చక్కగా స్వామివారిని దర్శించుకోండి.
ఎవరైతే దాదాపుగా ముందు రోజు నుండే దాదాపుగా కొన్ని నెలల నుండే ఈ టైం కోసం మీరు వెయిట్ చేస్తారు. ఎందుకంటే 23వ తారీఖు చాలా మందికి టికెట్లు దొరకవచ్చు. వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం నుండి టికెట్లు పొంది ఉంటారు. వాళ్ళకు మాత్రం ప్రత్యేకంగా చెప్తున్నానండి. నేను పదే పదే చెప్తున్నాను. ఈ సుదర్శన హోమంలో పాల్గొనండి. మీరు రానవసరం లేదు. మీ గోత్రనామాలు మాకు పంపించండి. మేము సుదర్శన హోమం జరిపించి, నా సమక్షంలో జరిపించి, దీనికి సంబంధించినటువంటి వీడియో నీకు పంపిస్తాను. ఆ వీడియో చూసుకోండి. ఆ టైంలో ఆ రోజున మంచిగా చక్కగా మీకు సుదర్శన హోమం, ఈ సుదర్శన హోమం జరగడం వలన, జరిపించడం వలన మీకు జరిగేటువంటి ప్రయోజనం ఏంటంటే శత్రు వినాశనం అవుతుంది. మీరు ఎక్కడైనా మీరు జాబ్ చేస్తుంటారు, గవర్నమెంట్ శాఖలలో, ప్రైవేట్ శాఖలలో జాబ్స్ చేస్తుంటారు. లేదా ఇంటి పక్కన వాడు శత్రువు ఉండొచ్చు, వ్యాపారంలో శత్రుత్వాలు ఉండొచ్చు, రకరకాల ఎక్కడో భూముల కాడనో పంచాయతీల కాడనో శత్రుత్వాలు ఉంటాయి. ఆ శత్రు వినాశనం అవుతుంది సుదర్శన హోమం. రుణ బాధల నుంచి బయటపడిపోతారు, సంతాన యోగం కలుగుతుంది, ఆర్థిక అభివృద్ధి మెరుగుపడుతుంది, విదేశాలకు వెళ్తారు. ఇలా అన్ని పద్ధతులు, అన్ని రకాలుగా మీకు మంచి జరుగుతుందండి. నేను పదే పదే చెప్తున్నాను. 23 డిసెంబర్ 2023 సుదర్శన హోమం చేస్తున్న ప్రతి ఒక్కరు ఈ సుదర్శన హోమంలో మీరు స్లాట్లు బుక్ చేసుకోండి. అదేవిధంగా మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్పు చేసుకున్నట్టయితే మీకు జీవితకాలం కూడా మీరు నంబర్ 1 పొజిషన్లో ఉంటారని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.